ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రియాత్మ బంధువులందరికీ శ్రీ కృష్ణ భగవాను మంగళ శాసనములు, నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. తోలు కడుపులోన దొడ్డవాడుండంగా రాతి గుళ్ళలోన రాసిపోయ రాళ్ళు దేవులైన రాసుల మృంగవా విశ్వదాభిరామ వినురవేమ. సత్య సందర్శనాచార్య యోగివర్య విను. తను అనే కుక్షిలోనే, ఈ తోలు కడుపులోనే 714 భువనాలను పరిపాలించే పరమాత్మ చైతన్యము ఆత్మస్వరూపంగా ఉండగా, అట్టివాణిని తెలుసుకొనలేక రాతితో తయారు చేసిన హృదయము ఊహ లేని గుళ్ళకు పోయి ధనమని, ధాన్యమని, ఇంకేవేవో పూజా ద్రవ్యాలని కుప్పలు కుప్పలుగా పోసి నైవేద్యంగా చెల్లిస్తారే, భుజించమని భజనలు చేస్తారే. మానవులు ఎంతెంత పశువులో కదా. రాళ్లే గనక సజీవులైన దేవుళ్ళైతే ఆ రాసులు పోసినట్లుంటాయా, ఈ పాటికి మృంగివేయబడకపోయాయా అని ప్రశ్నిస్తూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు వేమన్న. ఈ మాయా జగత్తులో కర్మకాండ, బ్రాహ్మణులు బ్రతక నేర్చి చేయించే దైవకర్మ తంత్రం తప్ప ఇందులో ఏమాత్రం సత్యం కానీ ధర్మం కానీ లేదంటున్నాడు. సత్యం వద ధర్మం చెర అంటారే, మాన్యమైన వేదములను ఎత్తి చూపుతారే తప్ప అది వాళ్ళు ఆచరించరు. ఈ రహస్యం మీరు తెలుసుకోండి. తస్మాత్ అంటున్నాడు సత్యశీలుడైన ధర్మ ద్రష్ట వేమన్న. ఏ యుగంలో కానీ యజ్ఞమనగా తను దాని ఎరుంగుటే యజ్ఞార్థమునై ఉన్నది. రామకృష్ణ రమణాది యోగులు దివ్య దృష్టి స్వప్రకాశాన్నే సత్యమని ప్రతిపాదించి ప్రకటించారు, ప్రవచించారు. కానీ దేవాలయాలకు, వాటికి చేసేటటువంటి పూజలకు, మిక్కిలి కర్మకాండలకు ఆధునికులైన మహర్షులు పెద్దగా కానీ కొంచెమైనా కానీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడదు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని కదా శృతి ఉపదేశం. జార పురుషు మీద సద్భక్తి చేయుచు పతికి నిత్సకంబు పడయు భంగి పరము కొరకు యోగి పాటించు దేహంబు విశ్వదాభిరామ వినురవేమ. సరస సంసారి దుష్ట కంసారి విను. తన భర్తకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నామమాత్రపు కామసుఖాన్నిచ్చి మభ్యపెట్టి వేరే పరపురుషుని మీద మంచి భక్తి నుంచి వాని వలన శరీరాన్ని కామసుఖానికి ఎరజేసే స్త్రీలాగా ఈ శరీరం నిజమైంది కాదని, నశించేదని భావించి శీర్యతే ఇది శరీరం, ఇది నశించిపోయే శరీరమని కళ్ళ అని విశ్వసించి సత్యమైన మోక్షధామం అందుకోసమే అని నిశ్చయించి యోగి అనేవాడు వినియోగించుకుంటూ ఉంటాడు. అనగా మోక్షం పొందడం కొరకే ఈ దేహాన్ని బాహ్యాభ్యాంతర ఇంద్రియ ప్రవృత్తుల ప్రకృతిని నిమిత్తంగా చేసుకొని నివృత్తికై వినియోగించుకుంటూ ఉంటాడు. నిజమైన భర్తకు ఇచ్చకము నటించుతూ ఉంచుకున్న లంజమగనికి మనస్సును దేహమును సర్వసమర్పణం చేయుచున్న చంచల స్త్రీలాగా దేహము ధరించిన జీవుడు నిమిత్తమాత్రుడై పరమేశ్వరుని ఎందే మనస్సు నిలిపి బుద్ధి నిశ్చయం చేసి భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలు ధ్యాన సమాధులు నెరపుతూ ఈ సంసారం మిథ్య అని తలంచి సర్వాన్ని పరమాత్మను ఎందే సమర్పించి తాను జన్మించిన విధము తెలిసి జీవన్ముక్తుడై ప్రయాణకాలమందు పరమేశ్వరుని అవతరించి సర్వశ్రేయుడై పరబ్రహ్మానందాన్ని సంధానుడై ఆ పరబ్రహ్మమందే విలీనుడై యోగారూఢుడుగా యోగానుభవుడుగా నిర్వాణాన్ని పొందుతుంటాడు.
పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు కక్షపాలలు 10 లక్షలైన మోత చేటగాని మోక్షంబులేదయా విశ్వదాభిరామ వినురవేమ. అవధూత జగత్రాత విను. పుస్తకముల కవిల బాగా జడలు పెంచడం, పులితోలు కలిగి బెత్తం సంకన పెట్టడం, ఇట్టి వేషాలన్నీ లేదా రుద్రాక్షమాలలు తొడగడం, వేలకు వేలైనా 10-15 లక్షలైనా అవన్నీ కుక్షి నింపుకోవడానికి పనికి వచ్చే భిక్షే కానీ, తల మీద ఒళ్ళంతా గాడిదలా బరువే కానీ మోక్షం అనేది గగన శూన్యము, అందుకోవడానికి ఎందుకు కొరగానివి, పనికిరానివి. షట్శాస్త్రములు చదివిన కానీ, వేదశాస్త్రములు వినిచిన కానీ జ్ఞానోదయమే మానవుని యొక్క భవరోగానికి మందు అని ఈ పద్యభావం. ఎన్నెన్నో గ్రంథాలు చదివి అవి సారం గ్రహించలేనివే అయినప్పుడు ఆ గ్రంథాలను వేమన నిందించడం లేదు. అవి చేతబట్టి అవివేకి కావడాన్ని నిరసిస్తూ ఉన్నాడు. చాలా బారులుగా జడలు కట్టేటట్లుగా వెంట్రుకలు పెంచడం వలన ఏమీ ప్రయోజనం లేదంటున్నాడు. ఇవిగో మా అయోధ్య స్వామి వెంట్రుకలు ఎంత సొగసో, ఎంత పొడవో అని ఊరేగింపు చేస్తూ చూపించడం వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆయన పెంచాడు, పెంచడం చేత తను ఉద్ధరించుకున్నా అది ప్రశ్నార్థకమే. ఏం సేవ చేశాడు, ఏ భావాన్ని పొంది తపస్వి తరించాడు అనేది ముఖ్యం. కానీ అవేమన్నా మనల్ని ఉద్ధరిస్తాయా? మన దారి మనది. జడలు పెంచకపోతే తపస్సు అనేది లేదా? భూగృహంలో కూర్చుంటేనన్నా తపస్సు? సంసారంలో ఉండి తరించిన రాజయోగులు అందరూ లేరు జనకాదులు లోకంలో? వారందరూ ముందు తపస్సు చేయలేదా? జడలు పెంచితేనే తపస్సునకు సాక్ష్యం అవుతుందా? బ్రతుక నేర్చిన వాళ్ళు లోకులని వెర్రివాళ్లుగా మోసం చేయడం తప్ప ఇంకా వేరే తంతు అంటూ ఏమున్నది అంటూ అనాచారాన్ని, మోసాన్ని వేమన్న గర్హిస్తూ ఉన్నాడు. వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమల పెట్టి తేట పడగనియవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమ. వేద విద్య విను. వేద సంబంధమైన విద్యలన్నీ పదే భ్రమలలో ముంచిపెట్టి ఆత్మజ్ఞానాన్ని పొందనీయకుండా జీవుణ్ణి మాయ చేసి ఈ సంసార సాగరానికి గురి చేస్తూ ఉంటాయి ఆ వేద విద్యలు. అవి ధనాన్ని ఆశించే వేశ్యలాగా కర్మఫలాన్ని ఆశించి దుఃఖాల పాలు చేస్తూ ఉంటాయి. పరమగురుని సహితంగా బ్రహ్మ విద్య ఒక్కటే తనకు పతిని అనుసరించి సుఖపెట్టే భార్య విధంగా ఆత్మజ్ఞానాన్ని అందించి సంశయరహితుని చేసి మోక్ష రసానందాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అలాగే మంత్రదండము, రుద్రాక్షలు ఇవన్నీ బొమ్మలో పెట్టి చూపిస్తే ఆ బొమ్మకేమైనా మోక్షం వస్తుందా? చూపించకపోతే ఆ జనులకు మోక్షం రాదా? కాబట్టి ఈ వేషాలు మోసాలతో కూడినవే. ఇవన్నీ మోక్షాన్ని ఆటంకపరిచేవే కానీ ఉద్ధరించేవి కావు. సిద్ధపురుషులు సహజంగానే ఉంటారు. ఈ బాహ్యమైన ఆడంబరాలు మోక్షాన్ని ఇవ్వజాలవు. ఇది సత్యమని తెలుసుకోండి, ఇది శివమని నమ్మండి, ఇది సుందరమని పొందండి అని వేమన్న చెప్పిన మాట. కాలు సేయి వంచి గాలి నిండుగా చేర్చి నేలవరాలి కొన్ని నిలిచి కొన్ని ఆసనముఖ విద్యలు అభ్యాస విద్యలు విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానజ్యోతి అయిన యోగీశ్వర విను. కాళ్ళు చేతులు వంచి కొన్నింటిని గాలి పీల్చి నిలిపి కుంభకం చేసి కొన్ని నేలపై పడుకొని కొన్ని నిలువంబడి కొన్ని ఆసనాలతోనూ శ్రేష్టమని ఈ చెప్పినవి ఎన్నో విద్యలు కావాలని కూడి చేసేవి. ఇవన్నీ అభ్యాసానికే కానీ అవి ఆత్మను తెలియనియమంటున్నాడు వేమన్న. ఏ ఆసనం వలన ప్రయోజనం ఉందో తెలుసుకొని ఆ ఆసనం ద్వారా కొంత నిరోధక శక్తిని పొందడమే ఆసనముఖ విద్యల యొక్క లక్ష్యం. అటువంటి ఆసనముఖ విద్యలను యోగాచార్యుని పెట్టుకొని చాలా వరకు ఉత్తీర్ణుడై అభ్యాసం చేసి పూర్తిగా ఆచరణలో పెట్టినా
అంత మాత్రం చేతనే ఆ వ్యక్తిని కానీ లేదా ఆ ఆసన అభ్యాసికి కానీ ఏమాత్రం బ్రహ్మ విద్య పట్టుబడేది ఉండదు, దాని రహస్యము తెలియబడదు. మనోనిగ్రహం లేకుండా, గురు సహాయం పొందకుండా, బుద్ధి నియంత్రణ లేకుండా, అధ్యాత్మ విద్యా రహస్యం అంతుబట్టకుండా కేవలం ఆసనముఖ విద్యలైన అభ్యాస విద్యల చేత జీవన్ముక్తి కానీ, జీవ బ్రహ్మైక్యంతో కూడిన బ్రహ్మానందం కానీ, తద్వారా ఆత్మను అనుభవించుటయందు వైదుష్యం కానీ అలభ్యమని, అసాధ్యమని వేమన నిశితమైన పరిశీలన వలన ఈ పద్య సందేశం మనకు అందుతున్నది. సుందరమైన భావం, అందమైన నుడికారంగా ఈ పద్యం చెప్పబడింది. ఆకులెల్లదిన్న మేకపోతులకెల్ల కాకపోయనయ్య కాయ సిద్ధి, లోకులెల్ల వెర్రి పోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ. సాగర గుణ గంభీర భక్తజన మనోహర విను, అనేకములైన ఆకులములతో కూడిన పచ్చికాయలు తిని మేకల గుంపులు ఆరోగ్యం పొందకుండా ఉండగా వ్యాధి బారి నుండి చచ్చిపోతున్నాయి. అలాగే ఆరోగ్యవంతులమవుదాము అనే అభ్యాసకులకెల్లా నిజమైన యోగంతో కూడిన కాయసిద్ధి, ఈ శారీరక ఆరోగ్యం పడటం అనేది లేదు. సచ్చిదానందులైన వారు యోగస్థ స్వస్థసిద్ధులకు కావడం చేత ఈ పద్యంలో కాయసిద్ధికి వేమన యోగార్థం ఇలా చెప్పబడింది. మేకలు అనేక రకాల ఆకులు పచ్చికాయగూరలు మేసి శరీర బలం ఏర్పడిందో లేదో కానీ రోగముల పాలై గుంపులు గుంపులుగా మరణిస్తూ ఉంటాయి. శారీరకంగా బలిసిన ఆరోగ్యంగా ఉండవు. మనసు నిలిపి యోగం సిద్ధింపజేసుకునే ప్రక్రియ మాత్రం వాటికి దక్కలేదు. అలాగే లోకులందరూ ఇలా వెర్రెత్తి పిచ్చి పిచ్చి పోకడలు పోతున్నారు. కానీ ఈ శరీరం ధరించినందుకు ధర్మంతో ఆత్మవిద్యను పరమాత్మను దర్శించ జీవన్ముక్తులు కాలేకపోతున్నారు. ఈ శరీరాన్ని శక్తివంతం చేశారే కానీ అందున్న చైతన్య నిలయుడైన పరమాత్మను, మనస్సుని, బుద్ధిని, ఆత్మలను నిరోధించి దర్శించలేక జన్మ పరంపరలో కూరుకుపోతున్నారు. మాయను వదిలిపెట్టి మాధవ తత్వం తెలియలేకపోతున్నారు. శివత్వం మరి పొందలేకపోతున్నారు. శవత్వమే వదిలిపెట్టలేకపోతున్నారు. గురువుని ఆశ్రయించి గుణవంతులు కావాలి అంటున్నారు మహాయోగి వేమన పరమాచార్యుల వారు. భూతి దేహమందు పూసితే నాయన నిష్ఠ శివునియందు నిలుపవలయు, కాక బూడిదయందు గాడిద పొరలదా విశ్వదాభిరామ వినురవేమ. నాయన, కుమార, శరీరం మీద విభూతి రేఖలను బాగా నిండుగా పూసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనోనిష్ట అంటే ఆత్మదేవుడైన శివుని యందు నిలిపి ఆచరించాలి. అంతేకాని శ్మశాన భూమి యందు శవాలు కాల్చిన బూడిదలో పడి గాడిద కూడా తన దేహానికి సంబంధించిన తీటను తీర్చుకుంటున్నది కదా. మరి వేమనకు శివుడన్నా, విష్ణువన్నా, బ్రహ్మమన్నా ఆయన దృష్టిలో పరబ్రహ్మ చైతన్యమే తప్ప భేదం అనేది ఆయనకు లేదు. ఈ శరీర స్పృహ లేకుండా పోయిన వారికి బూడిద పూతలు ఎందుకని నిలదీసే స్వభావం వేమన సత్యవంతుడని చెప్పకనే చెప్పుతున్నది. విభూతి రేఖలు పట్టెనామాలని, పొడుగునామాలని చేతులకు ముఖమునందు, భుజముల యందు, ఉదరం పైన వేసుకొని తుదకు శరీరం అంతా తెల్లగా పూసుకున్నంత మాత్రాన కర్మ, భక్తి, జ్ఞాన, యోగ, అభ్యాస, వైరాగ్యాలతో శోభిల్లే ప్రకాశించే ఈ యోగాత్మానంద ఐశ్వర్య సిద్ధి కలుగజాలదు. మనస్సు లోబరుచుకొని ఆత్మరూపుడై శివుని యందు చేర్చి శరణుదొచ్చి కర్త, భర్త, భోక్త, వాసుదేవ సర్వమితి భగవానుడు అని అన్ని కర్మఫలాలను అతిక్రమించి కర్తవ్యనిష్టలో ఈ సర్వేంద్రియాలను పనిచేయించాలి తప్ప గాడిదలాగా బూడిద పూసుకొని పొరలాడటం కాదు. హాస్యము, వ్యంగ్యము బోధించి ఈ ఆత్మజ్ఞాన బోధను బట్టబయలు చేస్తున్నాడు ఈ శివయోగి మహాయోగి వేమన. శ్రీ రామానుజ మతస్థులు ఈ శరీర భుజాల మీద వేలిముద్రలు కాల్చుకోవడం వలన, పచ్చబడటం వలన ప్రయోజనం శూన్యమని కూడా గ్రహించాలి.
అట్లని నియమాదులు వద్దని చెప్పలేదు. చచ్చువారిని గని సావు నిశ్చయమని తత్వమెల్లా ఆత్మదలచి తెలివి అదరు బెదరు లేక అడరిన ముక్తుడవు విశ్వదాభిరామ వినురవేమ. వేమ విను, చచ్చిపోయే వారిని నిత్యం చూస్తూనే నేనైనా దీన్ని తప్పించుకోవడం అశక్యమని, ఆ పరమాత్మ పరబ్రహ్మ తత్వంలో ఉండగా ఆ చావు నన్నేం చేస్తుందిలే అని ఆత్మధైర్యాన్ని వహించి నిర్భయుడై ఆత్మానాత్మ వివేకంతో ధ్యాన నిశ్చయశీలుడై ఉన్నట్టు యోగి ముక్తి పొందకపోతాడా? ముమ్మాటికి పొందుతాడు అని చెప్తున్నాడు. మానవుడు నిరంతరం నిద్రలేచింది మొదలు తాను ఎన్నో కార్యభారములు తలకెత్తుకొని కొన్నింటినైనా నెరవేర్చుకోగలుగుతుండటం, మనంగా జీవించుతుండటంలో మనందరికీ ఏ కొందరికో ఎప్పుడో ఒకప్పుడైనా ఈ విషయం నిత్యానుభవమే అని మనం ఒప్పుకొని తీరవలసిందే. సాధారణ కార్యాలకు కర్తవ్యాలకు ఇంతటి సత్తా ఉన్నప్పుడు బ్రహ్మ విద్యా విషయంలో యోగి యొక్క యోగ సంబంధ వివేకం తత్సంగమం ఎంత విశేషంగా ఉండాలనో, ఎడతెరిపి లేనిదో, ఎంతటి సత్తా స్వరూపమై ఉన్నదో అట్టి విశేష ప్రక్రియకు విశేషంగానే చేయూతనిచ్చి ఆత్మశక్తిని ప్రసాదించే అంశాన్ని ఆ వ్యక్తపరచడం ఆత్మద్రష్ట అయిన వేమన నిశ్చల దివ్య దృష్టికి కారణం. సుస్పష్టతకు అదే పదే పదే తార్కాణం కూడా. అందుకే శ్రీ ఆదిశంకరుల వారు నిశ్చల తత్వే జీవన్ముక్తి అని చెప్పారు.